మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆ ప్రేమ జంట హత్యే. తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. 20వ శతాబ్దం ఆరంభం నాటి ప్రపంచంలో మూడో పెద్ద రాజ్యం ఆస్ట్రియా హంగేరీ. దాని వారసుడు హెబ్స్బర్గ్ వంశీయుడు ఫ్రెంచ్ ఫెర్నాండ్ ఈ ప్రేమ కథలో నాయకుడు. ఆస్ట్రియా హంగేరీ చక్రవర్తి ఫ్రెంచ్ జోసెఫ్ తమ్ముడి కొడుకు ఫెర్నాండ్. ఆయన ప్రేయసి సోఫీ పేదరాలు కాదు, కానీ కూలిన కుటుంబం నుంచి వచ్చిన చెక్ జాతీయురాలు. చిన్న వయసులోనే ఫెర్నాండ్ ఆస్ట్రియా హంగేరీ సైన్యాల తనిఖీ అధికారి అయ్యాడు. గొప్ప వరంలా భావించిన సోఫీ వంటి చెలి ప్రపంచానికి ఘోర శాపంలా పరిణమించిన చావు రెండు ఆ పదవి కారణంగానే ఫెర్నాండ్ను వరించాయి. సోఫీ ఆ కాలపు యూరోప్ అందగత్తెల్లో ఒకరు. కన్యలు ఉన్న యూరోప్ పాలక వంశాలన్నీ ఫెర్నాండ్ కరుణ కోసం చూసేవి. అతడేమో వేటని గులాబీని సమానంగా ప్రేమిస్తాడు. లేత వేసవి ఎండలాంటి ఫెర్నాండ్ చిరుజల్లు లాంటి సోఫీల మధ్య విరిసిన ప్రేమ అనే ఇంద్రధనుసు ప్రపంచం ముందు ఆవిష్కృతం కావడానికి 2 ఏళ్లు పట్టింది. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి 8 ఏళ్లు పట్టింది. వారి మొదటి కలయిక ఫ్రాగ్లోని ఓ విందులో 1888 ప్రాంతంలోనే యువరాజు సోఫీని చూసి ప్రేమలో పడ్డాడు. సోఫీ బొహెమియా ప్రాంత సైన్యాధ్యక్షుడు ఫ్రెడిక్ మరియా భార్య ఇసబెల్లా ప్రధాన చెలికత్తె మాత్రమే. అక్కడ లేడీ ఇన్ వెయిటింగ్ అంటారు ఆమెను. ఆస్ట్రియా హంగేరీ రాజ్యానికి కౌంట్ బహుస్లే ఒకప్పుడు అశ్వవిభాగ అధిపతి, తరువాత దౌత్యవేత్త అయ్యాడు. అతను ఎవరో కాదు, సోఫీ తండ్రి. హాబ్స్బర్గ్ పాలక వంశీయుల వివాహం యూరోప్కు చెందిన మరో పాలక వంశీయులతోనే జరగాలి. అందుకే చక్రవర్తి మారు మాట లేకుండా ఈ ప్రేమను వ్యతిరేకించాడు. ప్రాగ్లో కొన్నిసార్లు కలుసుకున్న ఎక్కువ కాలం ఆ ప్రేమికులిద్దరూ ఎక్కడెక్కడో ఉండాల్సి వచ్చింది. రాచరికం మీద అలకతో ఫెర్నాండ్ వియన్నాకు దూరంగా వెళ్లిపోయాడు. మొదట బొహెమియా అడవుల్లో కొన్ని రోజులు వేట వ్యసనంలో మునిగి తేలాడు. ఆ విరహంలో అక్షరాల 100 జంతువులను చంపాడు. అది విసిగనిపించింది. ఆపై ప్రపంచ పర్యటనకు వెళ్లిపోయాడు. అప్పటికే అతని వయసు 28 ఏళ్లు. ఆ పర్యటనలో ఉత్తర అమెరికాకు వెళ్తూ భారతదేశం చూశాడు. హిమాలయాల అందానికి పరవశించిపోయాడు. గానం చేశాడు. కలకత్తా చూశాడు. బెంగాల్ టైగర్ని వేటాడాడు. నైజాం ఆతిథ్యం తీసుకున్నాడు. ఢిల్లీ చూశాడు. నేపాల్, సీలాన్ కూడా వెళ్ళాడు. కానీ యాత్ర మధ్యలోనే ఆరోగ్యం దెబ్బతినింది. 10 మాసాల తరువాత వియన్నా వెళ్ళిపోయాడు. తన ప్రేమ పట్ల రాచరికపు వైఖరిలో ఏ మార్పు లేదు. అప్పుడు తన వ్యక్తిగత వైద్యుడు ఇచ్చిన మందు వికటించింది. షేయా సోకింది. తల్లి మెరియా తెరిసా మినహా అంతా అతనిని శత్రువులా చూడడం భరించలేకపోతున్నాడు. వైద్యం కోసం లోషన్కు వెళ్లిపోవడం మంచిదని భావించాడు. లోషన్ నీలిసంద్రంలో ఆకుపచ్చ స్వర్గం, టీబీ శానిటోరియంకు ప్రసిద్ధి. అక్కడ మందులు వాడుతూ వ్యాయామం కోసం తీరాలలో నడుస్తూ ఉండేవాడు ఫెర్నాండ్. అప్పుడు సోఫీ రాసిన లేఖలు అతనికి ఎంతో ఊరటనిచ్చాయి. అలా వారి బంధం బలపడటానికి కారణమయ్యింది. అలా ఆరోగ్యం కుదుటపడి వియన్నాకు వచ్చాక సోఫీని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని, రాజ్యం అక్కర్లేదని తెగేసి చెప్పేశాడు ఫెర్నాండ్. దీంతో రష్యా చక్రవర్తి నికోలస్, పోప్ లియా కల్పించుకుని చక్రవర్తి జోసెఫ్కు నచ్చ చెప్పారు. ఫెర్నాండ్ సవతి తల్లి మెరియా తెరిసా రాయబారం నడిపింది. చివరికి జూన్ 28, 1900 సంవత్సరంలో వారసత్వ నిరాకరణ ప్రమాణం చేయించారు. దీని ప్రకారం ఫెర్నాండ్తో పెళ్లి జరిగిన సోఫీకి రాణి హోదా ఇవ్వరు. ఏ ఉత్సవంలోనూ ఫెర్నాండ్ వెంట ఉండరాదు. భవిష్యత్తులో పిల్లలకు సింహాసనం మీద హక్కు రాదు. జూలై 1న సవతి తల్లి తెరీసా సొంత భవనం రిచార్డ్ స్టాండ్లో పెళ్లయింది. రాచరికం అరలతో సోఫీ రహస్యంగా ఎంత కన్నీళ్లు కార్చిందో ఆమె జోబురమాళ్ళకే తెలుసు. 3 పిల్లలు పుట్టిన అవే అవమానాలు. కానీ భర్త సమక్షంలో ముఖం మీద చిరునవ్వు చెరగనిచ్చేది కాదు. ఫెర్నాండ్ ప్రేమ వ్యవహారానికే కాదు, రాజకీయ చింతనకి కూడా, ఆస్ట్రియా రాచరికానికి కూడా వ్యతిరేకి. అతడు రష్యాతో మైత్రిని కోరేవాడు. అంటే రష్యా అండలో ఉన్న సెరేబియన్లతోనూ దక్షిణాది స్లేవులతోనూ రాజీ పడాలనుకునేవాడు. ఆస్ట్రియా హంగేరియా అనుకుని బోస్నియా ప్రాంతాలని చక్రవర్తి ఆక్రమించడానికి కూడా ఫెర్నాండ్ వ్యతిరేకమని చెబుతారు. బోస్నియా రాజధానిలో సైనిక తనిఖీలకు వెళ్లవలసి వచ్చినప్పుడు అతడు తీవ్రంగా కలత చెందాడు. చావును ముందే ఊహించాడు కూడా. 14వ శతాబ్దం నుంచి టర్కీ పాలనలో ఉన్న బోస్నియా 1908లో జోసెఫ్ ఆక్రమించాడు. అప్పటికే అక్కడ సెరేబియా అండతో స్లేవులు ఉద్యమిస్తున్నారు. ఏ గోడ మీద చూసినా బ్లాక్ హ్యాండ్ పేరుతో, యూనియన్ ఆర్ డెత్ పేరుతో ఆస్ట్రియా రాజవంశకులని చంపుతామంటూ నినాదాలు దర్శనమించేవి. ఒక గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది. జూన్ 25, 1914 ఫెర్నాండ్, సోఫీ బోస్నియా వచ్చారు. అంతకు ముందే అక్కడి వీధుల్లో ఆస్ట్రియా పతాకాన్ని ఎవరో తగలపెట్టారు కూడా. అలాంటి చోటుకి ఫెర్నాండ్ సోఫీతో వెళ్ళాడు. ప్రధాన కారణం చక్రవర్తి ఆదేశం. ఇంకొకటి, వియన్నాలో సోఫీకి దక్కని రాణి మర్యాద అక్కడ దొరుకుతుంది. కానీ 4వ బిడ్డకు తల్లి కాబోతున్న సోఫీకి బోస్నియా ప్రాంత రాజధానిలో రాణి మర్యాద మాటేమిటో కానీ మృత్యువు ఎదురయ్యింది.
విశాల సెరేబియా ఆశయానికి పూర్తి అండగా ఉన్న సెరేబియా దేశ ప్రోద్బలంతో సెరబ్ జాతి యువకుడు గబేరిలో ప్రిన్సిప్ ఆ ఇద్దరిని లాటిన్ బ్రిడ్జి దగ్గర కాల్చి చంపాడు. ముందు ఫెర్నాండ్, ఆపై సోఫీ అరగంట తేడాతో చనిపోయారు. మరణాంతరం కూడా సోఫీ పట్ల రాజరికం కరుణ చూపలేదు. ఆమె శవపేటిక మీద గ్లౌజు పెట్టి ఒకప్పుడు ఆమె ప్రధాన చెలికత్త అన్న విషయాన్ని రాజరికం గుర్తుకు తెచ్చింది. ముగ్గురు పిల్లలకు కడసారి చూపు దక్కలేదు. ఆ చిన్నారులు పంపిన పుష్పగుచ్చాలు మాత్రమే భౌతిక కాయాల మీద ఉంచారు. ఇది ఇలా ఉండగా జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా సెరేబియా మీద యుద్ధం ప్రకటించింది. వరుసగా ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా 33 దేశాలు యుద్ధంలో దిగాయి.